కేజ్రీవాల్ ఇప్పుడు ప్రయోజనం పొందాడా నష్టపోయాడా తెలియదు. తాజాగా ఢిల్లీ హైకోర్టులో మనీ లాండరింగ్ కేసుతో ముడిపడిన ఢిల్లీ మద్యం కేసులో తనకు జారీ అయిన సమన్లను సవాల్ చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పిటిషన్ మీద ఈడీ వైఖరి ఏంటో తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది. సమాధానం ఇవ్వడం కోసం దర్యాప్తు సంస్థకు జస్టిస్ సురేష్ కుమార్ నేతృత్వం ధర్మాసనం 2 వారాల సమయం ఇచ్చింది. ఈ నెల 21న తమ ఎదుట హాజరు కావాలంటూ 9వసారి ఈడీ సమన్లు జారీ చేయడంతో కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీని మీద బుధవారం విచారణ సందర్భంగా దర్యాప్తు సంస్థలు ఎందుకు హాజరు కావడం లేదని ఆప్ నేతను ధర్మాసనం ప్రశ్నించింది. హాజరు కాకుండా అడ్డుకుంటున్నది ఏమిటని ఆరాధీసింది. కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి బదిలిస్తూ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆప్ నేతను అరెస్ట్ చేయాలన్న ఈడీ ఉద్దేశం స్పష్టంగా తెలుస్తోందన్నారు. నిర్బంధం వంటి ప్రతికూల చర్య తీసుకోకుండా తన క్లయింట్కి రక్షణ కల్పించాలని కోరారు. ఇప్పటికే ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ను దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసిందని చెప్పారు. మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ నిందితుడా అనుమానితుడా సాక్ష్యాన్ని తెలియకుండానే హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేస్తోందని చెప్పారు. విచారణకు హాజరైతే విషయం తెలుస్తుందని ధర్మాసనం పేర్కొంది. అరెస్ట్ చేస్తారని భావిస్తుంటే చట్టపరమైన రక్షణ ఎందుకు తీసుకోలేదే ప్రశ్నించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 22వ తేదీకి వాయిదా పడింది. మరి ఆ రోజున ముందస్తు బెయిల్ అడుగుతారా ఏంటనేది చూడాలి, ఇస్తుందా లేదా అన్నది కూడా చూడాలి.